మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా నైవేద్యములను అర్పణలను స్వేచ్ఛార్పణలు పశువులను గొర్రె మేకల్లోను తులసిలు వాటి తీసుకొని మందిర స్థలంకు రావాలి. హల్లెలూయా. ఇక్కడ దహన బలులు, తర్వాత దశమ భాగములు, ప్రతిష్టార్పణలు, నైవేద్యములు, మొక్కుబడి కానుక అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులోను గొర్రెల్లోను తొలుచూలు వాటిని తీసుకొని నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి తీసుకురమ్మంటాడు. హల్లెలూయా. ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ప్రశ్న కింద ఉన్నది. ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఎందుకు తీసుకోవాలి చెప్పండి? దశమ భాగాలు ఎందుకు, మొక్కుబడి కానుక ఎందుకు, స్వేచ్ఛార్పణ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఈ గొర్రె మేకల్లో తొలుచూలు. హల్లెలూయా. ఎందుకు మనం తేవాలి చెప్పండి? కొంతమందికి అడగవచ్చు ప్రశ్న, ఎందుకు తీసుకోవాలని చెప్పండి? దేవుడే పేదోడా? హల్లెలూయా. దేవుడికి ఎందుకు వెళ్ళాలి మనం? దేవుడు లేకదమంటాడా? బైబిల్ అంటాడు భూమి నాది అంటాడు దేవుడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పదపీఠము, బంగారం నాది, వెండి నాది, భూమి ఆయనదండి. ఆయనే సమస్తం, భూమి అంతా ఆయనదే. ఆయనకి ఎందుకండి కానుకలు? హల్లెలూయా. వెండి ఆయనది, బంగారం ఆయనది, ఈ భూమిన రత్నాలన్నీ ఆయనే. మరి ఆయనకి ఎందుకు తేవాలి మన కానుకలు? అవసరం లేదు కదా. హల్లెలూయా. ఆయనకి ఎందుకు తేవాలి మన కానుకలు? కింద చదవండి, ఇది దేవుళ్ళ కానుకలు చెప్పండి. ఇది దేవుళ్ళ చదవండి. యెహోవా మీకు ఆశీర్వాదం కావాలంటే తొలిచూలు పుట్టినదాన్ని దేవుళ్ళకి తేవాలి. మీకు ఆశీర్వాదం కావాలంటే ఫస్ట్ పుట్టిన ప్రథమ ఫలము కుమారులు కానీ, కుమార్తెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, ఏదైనా కానీ ప్రథమ ఫలం దేవుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి, ప్రథమ ఫలం చెప్పండి. దేవుందని చెప్తుంది బైబిల్. తొలిచూలు పెట్టిన పద్ధతి ఫస్ట్ పుట్టిన కొడుకైనా పెట్టినా దేవుని సేవ కల్పించాలి. హల్లెలూయా. ప్రథమ ఫలం దేవుంది అంటాడు. అసలు ఈ పాట నాకు ఎందుకు రాసి నాకు అర్థం కాలకుండా సందర్భాలు. ఒకసారి మామ చనిపోక ముందుకు ఒకసారి ఇంటికాడ ప్రార్థన, ఒక విశ్వాస ప్రార్థన ప్రేయర్. అప్పుడు నాకు దేవుడు గురుకుడికి పోయే ముందుకు పలుకు నాకు దేవుడు చెప్పు అయితే ప్రార్థన పెట్టాలి. నా హృదయంలో మీరు మోకొచ్చి పాటిస్తున్నాను, గురుకుడు ఇవ్వాలని, ఇక్కడ వెళ్ళాలని ఆత్మ ప్రేరేపిస్తుంది. అక్కడ ఏం ప్రేరేపిస్తుందంటే నా హృదయంలో నాకే పదవ స్థానం వాళ్ళ దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాను. హల్లెలూయా. జన హృదయాల్లో నాకే ప్రథమ స్థానం కావాలి. అప్పుడు ఆత్మ అంటుంది నాకు ప్రథమ స్థానం కావాలి, ప్రథమ స్థానం కావాలి. అప్పుడు నేను ఇట్లా ఈ వాక్యం ధ్యానించుకోవద్దులే అది పాటలోకి వచ్చింది నాకు. హల్లెలూయా. నా హృదయములో ప్రథమ స్థానం నీకే నేనిస్తానయా, నిన్నే సేవిస్తానయా, యేసయ్యా నీకై జీవిస్తానయా, నా శేష జీవితం నీ కొరకే దేవా, నా హృదయములో ప్రథమ స్థానం నీకే నేనిస్తానయా, నిన్నే చేస్తానయా, యేసయ్యా నీకై జీవిస్తానయా, నా శేష జీవితం తల్లి కంటే నేను కన్నవారి కంటే. హల్లెలూయా. ఎవరికంటే ఎక్కువ చెప్పండి? తల్లి కంటే, తండ్రి కంటే, కన్నవారి కంటే. ఈ మాట దేవుడు ఎవరు చెప్పండి బైబిల్లో? యేసు ఎవరితో చెప్పిన మాట తెలుసా బైబిల్ ఎవరు చెప్పండి? నన్ను ఎక్కువ ప్రేమిస్తా చెప్పాడు కదా ఎవరు శిష్యులు అన్నాడు కదా మాట. ఎవరు చెప్పిన మాట? యోహాను బట్ట ఎవరన్నా మాట సార్, సీమోను పేతురు బట్టని మాట. కాబట్టి నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అంటే నీకే తెలుసుకోమంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించిన వాళ్ళు హృదయంలో ప్రథమ స్థానం ఇస్తారు. దేవుని ప్రేమించిన వారు దేవుని సమయమిస్తారు. దేవుని ప్రేమించిన వారు అన్ని దేవుడితో పెట్టగలుచుకుంటాడు. పౌలు కదా సమస్త లాభము చూడండి బైబిల్లో. దేవుని ప్రేమిస్తే ఏం చెప్తాడు బైబిల్లో? చూద్దాం బైబిల్లో తిరుపతికి రండి. నిజంగా దేవుని ప్రేమి మాట్లాడని అంటాను. మనం చేసే ప్రేమ నటన ప్రేమే అంటాను, ఒప్పుకోవాలి. మనం చేసే భక్తి నటన భక్తే చూపెడతా బైబిల్లో. లాస్ట్కి తిరుపతికి రండి. దేవుని నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలి మనం రండి. తిరుపతి చూడండి. ఏసే అపోస్తలుడు పౌలు ఒక ధనవంతుడు, కానీ యేసు కొరకు అన్ని పెట్టితో సమానంగా ఉంటున్నాడు. పిలిపతి అయితే కనబడ్డాడు. క్రీస్తు పెట్టితో సమానంగా ఉంటున్నాడు. ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో పౌలు అన్న మాట ఉంటారు.
3వ అధ్యాయం 11 3:11. ఏ విధం చేత నేను మృతుల నుండి కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎదుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడు ఇచ్చిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని సమస్త పెట్టతో నష్టపరుచుకున్నాడు. హల్లెలూయా. పౌలు గారు ఎవరంటే పేదోడా? పౌలు గారు పేదోడు కాదు. హల్లెలూయా. పౌలు గారు వృద్ధ కుటుంబించేవాడు. పౌలు గారు మంచి విద్యావేత్త. పౌలు గారు ధర్మశాస్త్ర పండితుడు ఆయన. హల్లెలూయా. ఎవరంటే చెప్పండి, ధర్మశాస్త్రము ప్రతి వాక్యం ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. ధర్మశాస్త్ర పండితుడు, ఉన్నత కుటుంబించేవాడు, రోమాపట్న పౌరుడు. హల్లెలూయా. రోమా ధర్మశాస్త్రం నరనరంలో ఇంటిదట. ధర్మశాస్త్రం అంతా ఆయన పోతే నరనరంలో ధర్మశాస్త్రం వినబడుతుంది. మోసే ధర్మశాస్త్రం బాగా ఎదిగినవాడు. హల్లెలూయా. పండితుడు అండి, మంచి పండిత ఉపదేశకుడు. కానీ ఆ ధర్మశాస్త్ర పండితుడు ఎక్కడ దేవుడు పట్టుకుంటా? దమస్క మార్గంలో పట్టుకుని దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు పట్టుకున్నాడు? ఒకప్పుడే ధర్మశాస్త్రం కరెక్ట్ అన్నాడు, మోసే చెప్పిందే కరెక్ట్ అన్నాడు. క్రీస్తును ఎరగనివాడు. కానీ దేవుడు అతన్ని దర్శించి దమస్క మార్గం దర్శించినప్పుడు క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. క్రీస్తు నిమిత్తానికి పెంటగా ఎంచుకుంటున్నాడండి. సమస్త జ్ఞానాన్ని పెంచుతో సమానంగా ఎంచుకున్నాడు. తనకున్న ఆధిక్యతను, తనకున్న బలాన్ని, తనకున్న హోదాను, తనకున్న ఆస్తిపాస్తిని అంత పెంటతో సమానంగా ఎంచుకున్నవాడండి. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు దీవించాలని చెప్పి ఏం చేస్తాడు? దేవుడు దీవించాలంటే దేవుడికి ఇష్టం లేని మనం విడిచిపెట్టాలండి. హల్లెలూయా. అంటే దేవుడికి ఇష్టం లేని విడిచిపెట్టాలి. ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, మా పాత మనం విన్నాం కదా. ఎందుకంటే ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలంటే ఫస్ట్ ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. హృదయంలో. హల్లెలూయా. చెప్పండి, ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలండి. బైబిల్ ఒక సంఘం ఉంది కదా, చూడండి మనం బైబిల్లో కొన్ని పంచుతాం కదా, కొన్ని పంచండి చదవండి. 8వ అధ్యాయంలో ఒక సంఘము దేవుడికి ఫస్ట్ స్థానం ఇచ్చినట్టు, మొదటి స్థానం ఇచ్చినట్టు, ఫస్ట్ స్థానం దేవుడికి ఇచ్చినట్టు మనం బయట చూస్తాం. ఫస్ట్ స్థానం దేవుడికి ఇచ్చిన చూస్తాం బయట. 8వ అధ్యాయం చూడండి, ప్రభువును మొదట ప్రభువునకును, 2వ పత్రిక ఇదే కాక ఆమేన్. హల్లెలూయా. ఎవరండి ఈ సంఘం? చెప్పండి, ఏ సంఘం? సంఘం ఆ సంఘం పేరు మత్స్యధోని సంఘం. అది ఈ సంఘము ఎవరికి స్థానం ఇచ్చింది లోపల? చెప్పండి, ఎవరి స్థానం? చెప్పండి, ఎవరికి ఇచ్చింది? దేవునికి హృదయ స్థానం ఇచ్చింది. హల్లెలూయా. నిజంగా మనం పాట పాడితే అనాలి. పాట పాడితే నీకు తప్ప నాకు ఈ లోకములో ఎవరున్నారే. ఎంత ఆటమించి పాడతాం మన పాట. హల్లెలూయా. ఇంకా మనకు అలకేమి ఆశయపోలేదు. ఇంకా చంపుకోలే ఆశ. తప్పుకోగల బాబా అంటే కొంతమంది దేవుడు కదా, ఏం కావాలి? దేవుడు కావాలి. నిజంగా దేవుడు చూడితే నీలో అలంకరణ కనపడదు దేవుడికి. హల్లెలూయా. నిజంగా దేవుడు చూడితే అలంకరణ పెట్టుకోండి. హల్లెలూయా. మీరు గంటాను మీరు చేసే భక్తి నాకున్న భక్తి. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు ఆశీస్ పెట్టారు, దేవుని ప్రేమించారు, దేవుని కొయ్యబడ్డారు, దేవుని ప్రేమించిన వారు సమస్తము నష్టపోయిందండి. హల్లెలూయా. ఈరోజు బాగా నమ్ముకుంటే ఎందుకు వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ దేవుని దీవెనించిన మాకు ఒక పొలం 2 పొలాలు కొన్నాం, వేసుకోవాలి ఒక బైక్ 2 బైకులు కొన్నాం. అది కాదు దీవెన. హల్లెలూయా. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అది కాదు దీవెన. అంటే అలా దీవెన తుచ్చమ దీవెన. అది ఆ పిల్లలు తుచ్చమ దీవెన. ఆ వాహనాలు తుచ్చమైనవి, హెలికాప్టర్ కొన్నా తుచ్చమైనవన్నీ, ఇవన్నీ లోకంలో ఉన్నాయని తుచ్చమైనవి. నువ్వు కొన్న హెలికాప్టర్ కానీ, నువ్వు కొన్న పెద్ద వాహనం కానీ, నువ్వు కొన్న బిల్డింగ్ కానీ ఇక్కడ నుంచి పడిపడుతుంది. అది నా దీవెన అంటే. హల్లెలూయా. హల్లెలూయా. భూ సంబంధమైన కాదు దీవెన. మనుషుల మార్పు అదే నిజమైన ఆశీర్వాదం. మన జీవితంలో నిజమైన మార్పు రావాలి. అదే నిజమైన ఆశీర్వాదం అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 1 బలి 2 బలి అయినాయి, ఆ 3 బేగలు 4 బేగలు అయినాయి. అది కాదు ఆశీర్వాదం అంటే. హృదయంలో మార్పు రావాలి. పాప మీద విరక్తి పుట్టాలి, లోకం మీద విరక్తి పుట్టాలి. రోజు దేవుని దగ్గరప్పుడు లోకాన్ని విడిచిపెట్టుకొని పోవాలండి. హల్లెలూయా. బైబిల్లో అపోస్తలుడు పోలేదండి, సమస్త ఉన్నాడండి. ఏం చేసి చెప్పండి, ప్రభువుని నమ్ముకొని పెట్టతో సమానం తెచ్చుకున్నాడు. చాలా మంది సాక్షి చెప్తే సార్, ఆ టీవీ చెప్తే చాలా మంది ఏం చెప్తారు, అవి ప్రభు నమ్ముకుని బిల్లు 3 బిల్లులు కానీ 4 బిల్లులు కానీ, నీ బిల్లు సల్లకుండా పలసిపోతాయి, నీ బిల్లు సల్లకుండా. హల్లెలూయా. చిన్న వాహనం పెద్ద వాహనం కొన్నాం, అది ఆశీర్వాదం బట్టే మార్మోసం లేదు. ఆలో చచ్చిపోయే గుణమే లేదు.
హల్లెలూయా. హృదయంలో ప్రథమ సాక్షివాడు ఆదివారం ఆరాధన మానుకోరండి. హల్లెలూయా. హృదయంలో ప్రథమ సాక్షివాడు ఆదివారం ఆరాధన మానుకోరండి. హల్లెలూయా. నేను మా అమ్మ అసలు అప్పటికి సీరియస్ ఉంది. మా అమ్మ ఎందుకు పాట పాడిన తర్వాత నాకు అర్థమైంది. హల్లెలూయా. సీరియస్ ఉంది మా తల్లి. సీరియస్ ఉన్న అమ్మ పెట్టి ఆదివారం తెచ్చుకొచ్చినాము. అంటే పానం తెల్లారి పానం పోతుంది. 2 రోజులు పానం పోతాను. నేను వేరేటప్పుడు ఏడ్చింది. నాకు కనబడవాలా పోతే అంటే పోతే ఇట్లా కొత్త పడుతుంది. అప్పటికే బాధపడింది. అసలు వచ్చిన కదా అని చెప్పేసి అన్న మాట్లాడినా. నేను శనివారం నన్ను మాట్లాడిన అదే లాస్ట్ మాట. నేను మళ్ళీ శనివారం ఆదివారం ఇంటికి వచ్చినాం. శనివారం పొద్దుకి ఇంటికి వచ్చి ఆలోచుకున్నాం. మళ్ళీ ఆదివారం ఇక్కడే ఉన్నాం. పోలే అని సీరియస్ ఉన్నాం కదా పోవాలంటే మనసు ఒప్పుకోరు. మాకు ఈ ప్రార్థన ఆ ప్రార్థన చూసుకున్నాం. ఆదివారం నైట్ ఇక్కడ ఉన్నాం. ఎలాంటి మీరు మా అమ్మ మాట పని. హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింది? సత్యం చూడు ఎవరన్నా అనేది వస్తాను మా వచ్చిన కాలం. నిజంగా సోమవారం ఇంటికి వరకు మా అమ్మ మాట బంద్ అయ్యిందండి. మాట్లాడే అవకాశం లేదు. దేవుని కొరకు తల్లి నాకు చూసుకోలేదు. దగ్గర మా తల్లి మాట బంద్ అయింది. చివరి ఏం మాట్లాడుతావు అనిపించింది. ఈ వారికి మాట బంద్ అయిపోయింది. ఒక్కటే రోజు ఎత్తుకొచ్చింది. ఈ సండే ప్రార్థించుకొని పోయినాము. మాట బంద్ అయిపోయింది. మాట్లాడలేదు. మీరు పాలు వేయగానే పాలు ఎత్తుకొచ్చి చివరి అది ఏం మాట్లాడుతుంది మా తల్లి అంటే తల్లి దేవుడు రాజ్యం కొరకు తల్లి గురించి విడిచిపెట్టుకున్నామండి. హల్లెలూయా. దేవుడు రాజ్యం కొరకు సమస్తం విడిచిపెట్టుకున్నాం. మా తల్లి సమాజం తెల్లారే తల్లి ప్రాణం పోయినాడు. సమాజం తెల్లారే సోమవారం చచ్చిపోతే మంగళవారం సమాజం బుధవారం నాడు మన తండ్రికి పాలు పోయిపోయింది. ఇక్కడ గురుకుడిగా ఆపలేదు. వాళ్ళు గురుకుడి కూడా ఆపలేదు. అదే వారంలో చచ్చిపోయిన వారంలో వెనుక పాలు పెట్టాను. బాగిట్గా పాలు పెట్టాను. ఆ వారంలో వారం కూడా గ్యాప్ కాదు. 2 రోజులు తెల్లారి సంవత్సరం దర్శించా మన తెల్లారి వాళ్ళకి బాధ. హల్లెలూయా. చచ్చిపోయిన మీకు ఎడుచుకుని దగ్గర లేదు. అక్కడ కాలు కదా దగ్గర ప్రార్థన ఆపలేదండి. హల్లెలూయా. ఏ కుడిక ఆపలేదు. ఏ ప్రార్థన ఆపలేదు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఆ విధంగా ఉంటాయండి. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు నిజంగా దేవుని కొరకు సమస్య విడిచిపెడతారు. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు త్యాగం చేస్తారండి. హల్లెలూయా. చెప్పండి ఏం త్యాగం చెప్పండి. ఇప్పుడు చెప్పలేదు. నేను ప్రభు నమ్ముకుంటే చెప్పండి చేయలేబట్టాను. పాస్టర్ ప్రభు నమ్ముకుంటే మా బంధువులు అయిపోయారు. అటువంటి చేయలేబట్టకపోతే నేను ప్రభు నమ్ముకుంటే మా బంధువులమైన నా భర్త వచ్చి తిట్టుడు బాగా వచ్చింది. పాస్టర్ గారు చేయలేబట్టాను. లేబట్టలే వైద్యుడు. ఎందుకంటే లోకతున్నా వెళ్ళి నేను ఇవ్వబడతాను. లోకతను ఉన్నావు అన్ని పెట్టుకుంటే ఇవ్వబడతాను. నీకు లోకం కావాలి దేవుడు కావాలి. అందుకే నేను ఇవ్వబడతాను. హల్లెలూయా. నీకు లోకాలు దేవుడు కావాలి. నటించే భక్తి మనది. అందుకే మనం కొట్టరు.